హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అంజలి ఫుడ్ యాడ్. సో ఈరోజు మన ఛానల్లో వ్లాగ్ వచ్చేసి ఉజ్జయిన్లో సైట్ సీయింగ్ ప్లేసెస్ 5th ప్లేస్ అనమాట. ఇది వచ్చేసి సో లాస్ట్ వ్లాగ్లో మీ అందరికీ 2 ప్లేసెస్ అయితే చూపించాను. అండ్ ఇది వచ్చేసి 5th ప్లేస్ అనమాట ఉజ్జయిన్లో సైట్ సీన్స్. మేము మంగళనాథ్ టెంపుల్ నుంచి డైరెక్ట్గా కృష్ణ టెంపుల్కి అయితే వచ్చాము. ఇది వచ్చేసి చాలా తక్కువ డిస్టెన్స్లో అయితే ఉంటుంది కృష్ణ టెంపుల్. అండ్ ఫస్ట్ వచ్చేసి చాలా చిన్న టెంపుల్ అనుకున్నాము, అండ్ వెనక కూడా చాలా పెద్ద టెంపుల్ అనమాట. కృష్ణుడు కథ మొత్తం ఇక్కడ బొమ్మల రూపంలో అయితే చూపించారు, అండ్ అదంతా మీ అందరికైతే షేర్ చేస్తాను. అండ్ ఫస్ట్ అయితే మీరు ఇక్కడ కృష్ణుడిని దర్శనం అయితే చేసుకోవచ్చు. అలానే బయటకు వచ్చేసిన తర్వాత ఇక్కడ శివయ్య దర్శనం అయితే చేసుకోవచ్చు అనమాట. అలానే ఇక్కడ వెనక సైడ్ అయితే పెద్ద శివలింగం అయితే ఉంది ఈ టెంపుల్ బ్యాక్ సైడ్. సో మేము ఫస్ట్ ప్లేసెస్ చూసి వెళ్ళిపోయాము, కానీ ఇక్కడ చూస్తున్నారు కదండి పెద్ద శివుడు అనమాట. సో అక్కడ కూడా నన్ను ఫోటో తీసుకొనివ్వలేదు. సో మీకు ఇక్కడ బ్యానర్లో అయితే చూపిస్తున్నాను, శివుడు ఇలా ఉంటారు ఈ ప్లేస్లో అయితే. జ్యోతిర్లింగాలు మొత్తం ఈ బ్యానర్లో మనకి కనిపిస్తాయి, అంటే మహాకాళేశ్వర టెంపుల్ ఇవన్నీ మనం ఇక్కడైతే చూడొచ్చు అనమాట. సో దీని బ్యాక్ సైడ్ టెంపుల్ ఉంది. అండ్ వెనక వచ్చేసి కోనేరు అనమాట. మనం లోపలికి వెళ్ళడానికి లేదు, కోనేరు చుట్టూ శివలింగాలు అయితే ఉన్నాయి, మీకు జూమ్ చేసి చూపించాను. ఇక్కడ వచ్చేసి కృష్ణుడి కథ, అంటే కృష్ణుడి కథ అంతా బొమ్మ రూపంలో అయితే చూపించారు. అండ్ చూడడానికి అయితే చాలా అంటే చాలా అందంగా ఉన్నాయి ఈ బొమ్మలు. సో మేము మార్నింగ్ టైం వెళ్ళాం కాబట్టి కొంచెం లైటింగ్స్ అయితే ఏమీ లేవు, మొత్తం వెళ్తులని మీ అందరికైతే షూట్ చేసి చూపిస్తున్నాను. చూస్తున్నారు కదండి ఇలా బొమ్మల రూపంలో. అలానే పక్కనే కింద బోర్డులో వచ్చేసి ఆ కథ యొక్క వివరణ అయితే రాశారు, అదంతా హిందీలో ఉంది. సో మనకు అంత అవసరం లేదనమాట. అండ్ ఇక్కడ కృష్ణుడి కథ మొత్తం ఇలా ఉంటుంది, ఒకసారి అయితే మీరు చూసేయండి. సో ఈ టెంపుల్ అయితే ఇంకా కన్స్ట్రక్షన్ అయితే చేస్తున్నారు, ఇంక ఇటువైపు నుంచి వేయలేదని చెప్పేసి రైట్కి అయితే వచ్చేసాము. ఇంకా మేమైతే బయటికి వెళ్తే వెళ్ళిపోతున్నాము. కానీ ఈ టెంపుల్లో ఇంకా చాలా ప్లేసెస్ అయితే ఉన్నాయి, అండ్ మనం చూసుకుంటూ వెళ్ళాలన్నమాట ఎక్కడ ఏ టెంపుల్ ఉంది అని చెప్పేసి. మేము వెళ్ళిపోతూ ఉండగా మళ్ళీ ఇంకొక టెంపుల్ చూడడానికి అయితే లోపలికి అయితే వచ్చేసాం. అండ్ నార్మల్గా మన టెంపుల్స్లో అయితే విగ్రహాలు అలా ఉంటాయి, సో ఇక్కడ వచ్చేసి చిన్న విగ్రహాలు అయితే పెట్టారనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మేము ఈ టెంపుల్ లోపలికి అయితే వచ్చేసాము. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదండి కృష్ణుడు అనమాట మొత్తం. అండ్ బొమ్మలు అయితే చాలా అంటే చాలా అందంగా ఉన్నాయి. సో ఇక్కడ కూడా కథ అయితే రాశారు. ఈ ప్లేస్ అయితే నిజంగా చాలా బాగుంది. అండ్ మళ్ళీ బ్యాక్ వచ్చి అక్కడ చాలా ప్లెజెంట్గా ఉందన్నమాట. ఫస్ట్ వచ్చేసి ఇంక ఇదంతా విజిట్ చేస్తూ ఉన్నాము ఈ టెంపుల్స్ మొత్తం. సో నెక్స్ట్ మీ అందరికైతే ఇంకో మంచి బ్యూటిఫుల్ టెంపుల్ అయితే ఉజ్జయిని మెయిన్ టెంపుల్ వ్లాగ్ అయితే రేపు షేర్ చేస్తాను. అండ్ ఈ రోజుతో సైట్ సీయింగ్ ప్లేసెస్ అయితే అయిపోతాయి ఈ వీడియోతో. అండ్ రేపైతే ఉజ్జయిని మెయిన్ టెంపుల్ అయితే మీ అందరికీ షేర్ చేస్తాను. సో నా వీడియో అయితే ఇక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి.
మీకైతే డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, మేము తప్పకుండా రిప్లై అయితే ఇస్తానన్నమాట. సో ఫస్ట్ వ్లాగ్లో మీ అందరికీ 2 ప్లేసెస్ అయితే చూపించానమాట, కేవ్స్ అలానే శక్తిపీఠ అమ్మవారు. అండ్ నెక్స్ట్ వ్లాగ్లో వచ్చేసి మంగళనాథ్ టెంపుల్ అయితే చూపించాను. అండ్ అలానే శ్రీ కాలభైరవ టెంపుల్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఎవరైనా చూడకపోతే నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి వెళ్ళి చూసేయండి. సో ఈ టెంపుల్లో వచ్చేసి కథ అంతా చూడాలంటే కొంచెం టైం పడుతుంది. సో నేను నార్మల్గా షూట్ చేసుకుంటూ వచ్చేసాను. అండ్ ఇక్కడైతే చాలా అంటే చాలా బాగుందన్నమాట. అండ్ నిజంగా చాలా పీస్ఫుల్గా ఉంది. ఇది ఒక్కొక్కరికి అర్థం చేసుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉండిద్ది అనమాట. అంత చక్కగా అయితే ఈ బొమ్మలు అయితే ఉన్నాయి. సో మీరు కూడా తప్పకుండా ఈసారి ఉజ్జయిని వెళ్ళినప్పుడు ఈ ప్లేసెస్ మొత్తం చూడండి. మీకు కావాలంటే డీటెయిల్స్ అనేవి నేను డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే మెన్షన్ చేస్తాను. అండ్ చూసారు కదండి, చాలా అంటే చాలా అందంగా ఉన్నాయి కదా బొమ్మలు అయితే. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడే ఇంకొక గుడికి అయితే వచ్చేసాము పక్కనే. అండ్ ఇక్కడ మొత్తం ఇలా పైన కూడా అంటే మొత్తం కథతో నింపేశారనమాట. చాలా అంటే చాలా అందంగా ఉన్నాయి అయితే. సో మేము ఈ టెంపుల్ అయిపోయిన తర్వాత ఇంకా 2 టెంపుల్స్ అయితే వెళ్ళాము. అండ్ అవి కూడా మీ అందరికైతే డీటెయిల్గా అయితే షేర్ చేస్తాను. అండ్ ఇవి వచ్చేసి మనం ఫస్ట్ కృష్ణ టెంపుల్ దర్శనం చేసుకున్న తర్వాత శివుడు టెంపుల్ అయితే దర్శనం చేసుకోవాలి. అలానే బ్యాక్ సైడ్ కోనేరు కూడా ఉంటుంది. ఇంకా బయటకు వచ్చేసిన తర్వాత మాకైతే ఏనుగు అయితే కనిపించేసింది. సో రైడ్ చేయొచ్చు. అండ్ మేము నెక్స్ట్ వచ్చేసి ఇటు సైడ్ మీకు ఎదురుగా చూపిస్తున్న టెంపుల్ వచ్చేసి మహాకాళేశ్వర టెంపుల్. అండ్ మనకి ఇక్కడ 2 వేస్ నుంచి అయితే వెళ్ళొచ్చు. మహాకాళేశ్వర టెంపుల్ బ్యాక్ సైడే మనకి హరిసిద్ధి మాత టెంపుల్ అయితే ఉంటుంది. ఈ ఆలయం 51వ శక్తిపీఠంలో ఒకటి అన్నమాట, హరిసిద్ధి మాత టెంపుల్. సతీదేవి మోచేయి భాగం ఇక్కడ పడింది ఈ ఆలయంలో. అందుకని ఈ హరిసిద్ధి మాత టెంపుల్ కూడా వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ టెంపుల్ ఇన్ ఉజ్జయిని. మహాకాళేశ్వర టెంపుల్ బ్యాక్ సైడే ఉంటుంది. సో మహాకాళేశ్వర టెంపుల్కి మనం ఒక 2-3 వేస్లో అయితే టెంపుల్కి అయితే వెళ్ళొచ్చు. అండ్ మీరు ఏ గేట్ నుంచి వెళ్తున్నారో ఒకసారి వెళ్ళేప్పుడు చాలా జాగ్రత్తగా అయితే చెక్ చేసుకోండి. ఇంకా మేము లోపల హరిసిద్ధి మాత అమ్మవారిని దర్శనం చేసుకొని బయటకు వచ్చేసిన తర్వాత ఇక్కడ గణేష్ టెంపుల్ అలానే కర్కాటేశ్వర మందిర్ అనేది ఉంటుంది. సో 84లో ఇది ఒకటి మెయిన్ టెంపుల్ అన్నమాట శివుడు టెంపుల్స్లో. అండ్ మీరైతే చక్కగా వెళ్ళి అమ్మవారిని దర్శనం చేసుకోండి. అలానే ఈవినింగ్ టైంలో వెళ్తే ఇంకా చాలా అంటే చాలా అందంగా ఉంటుంది ఈ టెంపుల్ వచ్చేసి. అండ్ చూస్తున్నారు కదండి, ఇది వచ్చేసి గణేష్ టెంపుల్ అన్నమాట. ఈ టెంపుల్లో అయితే దీపాలు అయితే వెలిగిస్తారు. 6 to 7:30 మధ్యలో 5 minutesలో వెలిగిస్తారనమాట. సో ఆ వ్లాగ్ అనేది మీ అందరికీ నెక్స్ట్ వ్లాగ్లో అయితే షేర్ చేస్తాను. అండ్ ఇప్పుడు వచ్చేసి మేము ఇంకొక టెంపుల్కి అయితే వచ్చేసాము, గణేష్ టెంపుల్ అనమాట. సో ఇదైతే చాలా పెద్ద టెంపుల్. అండ్ ఇక్కడ పెళ్ళిళ్ళు కూడా చేస్తున్నారు. మేమైతే చూసి ఫస్ట్ షాక్ అయ్యాము, ఎక్కడికి వచ్చాము అనుకుంటూ. కానీ ఇది వచ్చేసి మెయిన్ టెంపుల్. ఇంకొకటి ఇది వచ్చేసి 7th ప్లేస్ మేము చూసే సైట్ సీయింగ్ ప్లేసెస్లో. అండ్ ఇది వచ్చేసి గణేష్ టెంపుల్. అండ్ మీకు గణేష్కి ఎంతో ఇష్టమైనవి కూడా ఇక్కడ మనకి బయట అయితే అమ్ముతారు, చక్కగా తీసుకోవచ్చు. అండ్ అలానే ఇక్కడ శివుడికి అయితే అభిషేకం చేస్తున్నారు. బ్యాక్ సైడ్ టెంపుల్ అనమాట. సో ఇక్కడ కూడా వీడియో అయితే షూట్ చేయలేదు. ఇక్కడైతే శివుడికి అభిషేకాలు అయితే చేస్తున్నారు. అండ్ ఇవన్నీ చాలా తక్కువ డిస్టెన్స్లో ఉంటాయి. సో టోటల్గా మేమైతే ఉజ్జయిని సైట్ సీయింగ్ ప్లేసెస్లో 7 అయితే చూసాము. ఇంకా మేము వచ్చేసి స్వామివారిని దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నాము. సో ఇక్కడ చూస్తున్నారు కదండి, కొంచెం క్యూ అయితే ఉంది. అండ్ అలానే లోపలైతే స్వామివారిని అయితే వీడియో అయితే షూట్ చేయనివ్వలేదు. సో కొన్ని ప్లేసెస్లో అయితే వీడియోస్ అయితే నాట్ అలౌడ్, అసలు ఫోన్సే అలో లేదు. కానీ కొన్ని ప్లేసెస్లో అయితే ఇలా ఉన్నాయన్నమాట. అండ్ ఇంకా చూస్తున్నారు కదండి, ఇంకా మేమైతే స్వామివారిని దర్శనం చేసుకొని బయటకు వచ్చేసిన తర్వాత ఎంత పెద్ద టెంపుల్ అయితే, ఇది చాలా పెద్ద టెంపుల్. అండ్ అలానే చాలా పీస్ఫుల్గా ఉంది ఈ టెంపుల్లో అయితే. ఇంకా మేము అన్ని దర్శనం చేసుకొని బయటికి అయితే వచ్చేస్తుంటే పక్కనే మనకి గణేష్ టెంపుల్ అయితే కనిపిస్తుంది. అండ్ గణేష్ టెంపుల్లో కూడా మేము దర్శనం చేసుకొని బయటికి రాగానే మనకి షాపింగ్ అయితే ఉంటుందన్నమాట.
సో టోటల్గా అయితే ఇప్పుడు దాకా మేము 7 ప్లేసెస్ అయితే చూసాము అండ్ అలానే మహాకాళేశ్వర్ టెంపుల్ 2 టైమ్స్ అయితే విజిట్ చేసాము అండ్ అన్ఎక్స్పెక్టెడ్గా అది ఎలానో నెక్స్ట్ వ్లాగ్లో అయితే షేర్ చేస్తాను. హోప్ యూ లైక్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. డోంట్ ఫర్గెట్ ద ప్రెస్ ద bell icon for more updates. Until then, keep watching Anjali Foodado for more videos. Stay tuned guys. Thanks for watching. Bye bye. See you on next vlog.